ప్రోత్సహించాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా జూనియర్ నాయకుల్ని ఎక్కిరానికుండా ఉన్నటువంటి తరుణం. రెండు వర్గాలుగా విడిపోతున్నటువంటి పరిస్థితి. నాయకులు పనిచేస్తుంటే, ఎవరైనా కింద కార్యకర్తల లెవెల్లో పనిచేస్తుంటే మేము ఇంతకంటే ఎక్కువ చేసి అలసిపోయి కొంచెం ఆర్పండ్ అయినటువంటి పరిస్థితులు వస్తుంటే ఈ కార్యనిర్వాహక సభ్యులకి సంబంధం లేకుండా క్యూబులు తీసుకొచ్చి ఎవరు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పార్టీలో సముచితమైన గౌరవము, గుర్తింపు ఉంటుందని దానికి నాంది పలుకుతూ ఈ రోజున తెలుగుదేశం బాడీకి సంబంధించిన వ్యక్తులను కాకుండా క్యూబ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి నిరంతరం వీళ్ళందరూ కూడా వార్డుల్లో ఆ బూత్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు పరిశీలించడం కానించి నిన్నటి రోజున జరిగినటువంటి సుపరిపాలనలో తొలి అడిగినటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టితే మన తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో, ఈ సుపరి పరిపాలన మీద ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కలిసి కొద్ది 3 నిమిషాల పాటు వాళ్ళతో సంప్రదించి ఆ సమస్యలన్నీ కూడా మైటీడీపీ యాప్లో పొందుపరిచి మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు ఈ క్యూబ్ సభ్యులు ఉన్నటువంటి అందరూ కూడా క్లస్టర్ వారీగా క్లస్టర్స్ కానీ, కో క్లస్టర్స్ కానీ, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు లేదా కో యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు, కో బిఎల్ఏలు అందరూ కూడా కలిసి నిన్నటి రోజున మన కావలి నియోజకవర్గంలో 314 బూతులు ఉన్నటువంటి మన కావలి నియోజకవర్గంలో 55 యూనిట్లుగా విభజించుకొని 12 క్లస్టర్స్గా మనం దీన్ని మార్చుకొని కావలి టౌన్ వరకు 5 క్లస్టర్స్, రూరల్ మండలం 2 క్లస్టర్లు, భోగోలు మండలం 2 క్లస్టర్లు, దగదత్తి మండలం 1 క్లస్టరు, అల్లూరు మండలం 2 క్లస్టర్లుగా మొత్తం 12 క్లస్టర్స్గా దీన్ని మార్పు చెంది నిన్నటి రోజున జరిగినటువంటి కార్యక్రమంలో ఎవరైతే ఉత్సాహంగా పాల్గొన్నారో, ఎవరైతే ఎక్కువ ఇల్లు తిరిగారో, తిరగటం కాదు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి మైటీడీపీ యాప్లో మన ఫోటో కూడా పోయినటువంటి యూనిట్ ఇన్ఛార్జో, క్లస్టర్ ఇన్ఛార్జో, బిఎల్ఓ కలిసి అక్కడ ఫోటో దిగినటువంటి వైరాన్ని బట్టి తన పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్స్ లో ఉన్నటువంటి ఎంతమంది అయితే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ వీళ్ళకి వెళ్ళినప్పుడు ఆ క్లస్టర్ ని అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటోలు ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ గృహాల వారిగా కౌంట్ చేసినప్పుడు మన కావలిలో ఉన్నటువంటి 12 క్లస్టర్స్ లో 5 క్లస్టర్స్ లో ఈ రోజు మొదటి స్థానంలో ఉన్నారని, వారికి ఒక ప్రశంసా పత్రాన్ని అందించండి, అది ముఖ్యమంత్రి చేతుల మీదుగా తయారు చేసిన పత్రంగా లోకేష్ గారి సంతకంతో మనల్ని గుర్తిస్తూ అప్రిషియేట్ చేస్తూ మన యొక్క సేవలను తెలుగుదేశం పార్టీ పోర్టల్లో పెట్టే విధంగా, కావలి ప్రజానికానికి తెలిసే విధంగా, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళని అభినందించే విధంగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడు అనుకున్నప్పుడు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ